ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, నిన్నటి రామాయణం కథని మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? రావణాసురుడు చనిపోయాక ఆ లంకా నగరంలో మిగిలిన వాళ్ళందరూ కూడా బోరుని ఏడుస్తూ రావణాసురుడి చుట్టూ చేరారు. అవునా? మండోదరి, మిగతా భార్యలు వాళ్ళందరూ కూడా రావణాసురుడిని అలా చూసి చాలా బాధపడ్డారు. అవునా? విభీషణుడు రావణాసుడికి ఉత్తర క్రియలు జరిపించాడు. తర్వాత విభీషణుడిని లంకా నగరానికి మహారాజుగా పట్టాభిషేకం కూడా చేశారు రామలక్ష్మణులు. తర్వాత ఏమైంది? సీతమ్మ తల్లిని రామయ్య దగ్గరికి తీసుకురావడం జరిగింది. అప్పుడు సీతమ్మ అగ్ని ప్రవేశం చేయడం, అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతమ్మని రామయ్యకి అప్పగించడం, ఇవన్నీ జరిగాయి. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు, మిగతా దేవతలు అందరూ వచ్చారు. వచ్చి ఏమని చెప్పారు బ్రహ్మదేవుడు? శ్రీరామ, నువ్వు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే. సీతమ్మ మరెవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి. రావణాసుడి సంహారం కోసం నువ్వు నరుడిగా జన్మించావు అని చెప్తాడనమాట బ్రహ్మదేవుడు. ఈ లోపుగా అక్కడికి పరమశివుడు దశరథ మహారాజు గారిని తీసుకొని వస్తాడు. దశరథ మహారాజు గారిని చూడగానే రామలక్ష్మణులు అలాగే సీతాదేవి ఆయనకి నమస్కరిస్తారు. రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి చూసి దశరథ మహారాజు గారు చాలా సంతోషిస్తారు. ఆయన రాముడితో అంటారనమాట, రామ, నువ్వు నా కొడుకువి అనే నేను అనుకుంటున్నాను ఇన్నాళ్ళు, కానీ నువ్వు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడివే అన్న విషయం నాకు తెలిసింది. నువ్వు నాకు పుట్టడం నిజంగా నా అదృష్టం. అలాగే కౌసల్య కూడా ఇప్పుడు నిన్ను చూస్తే ఎంతో సంతోషిస్తుంది. ఇలా రావణ సంహారం కోసం నువ్వు ఒక నరుడిగా జన్మించావు, నా కొడుకుగా జన్మించావు. నేను ఎంతో అదృష్టవంతుడిని. నా మాట నిలపడం కోసం నువ్వు ఇప్పుడు ఇలా 14 ఏళ్ళు వనవాసం చేశావు. ఇప్పుడు ఆ 14 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళు. భరతుడు అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి దశరథ మహారాజు గారు రామయ్యతో అంటారు. తర్వాత వాళ్ళ ముగ్గురిని ఆశీర్వదించి అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. తర్వాత ఇంద్రుడు కూడా అక్కడ ఉంటారనమాట. ఇంద్రుడు అడుగుతారనమాట, ఏమని? రామ, నీ మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు చెప్పు అని. ఎందుకంటే దేవతలందరూ కూడా నువ్వు ఈ రావణాసురుడిని చంపడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, ఏదైనా నువ్వు కోరుకో అని. అంటే అప్పుడు రామయ్య అంటాడనమాట, ఏమని? నాకు యుద్ధంలో ఇంత సహాయం చేశారు కదా ఈ వానరాలు, అలాగే ఈ భల్లూకాలు, కాబట్టి వీళ్ళు ఎక్కడైతే ఉంటారో, ఏ ప్రాంతాల్లో అయితే వీళ్ళు నివసిస్తూ ఉంటారో అక్కడ వాళ్ళకి పుష్కలంగా, అంటే బోళ్ళన్ని పళ్ళు, అలాగే దుంపలు, వాళ్ళు తినడానికి బోళ్ళని పళ్ళు ఇవన్నీ దొరకాలి. తాగడానికి మంచి స్వచ్ఛమైన నీరు దొరకాలి. ఏ సీజన్లో అయినా సరే వాళ్ళకి ఇలాగ మంచి నీరు, మంచి తిండి దొరకాలి. ఇదే నా కోరిక అంటే, సరే అలాగే తదాస్తు అని అంటారనమాట. ఇంద్రుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వానరాలు, ఆ భల్లూకాలు అవన్నీ కూడా సంతోషంతో గెంతులు వేస్తాయి. అలాగే ఇంకా రామ ఏమంటాడంటే, ఏ వానరాలైతే ఈ యుద్ధంలో చనిపోయాయో తిరిగి ఆ వానరాలన్నింటినీ మీరు బ్రతికించాలి. ఎందుకంటే వాళ్ళు నా కోసమే తమ ప్రాణాలని వదులుకున్నారు, కాబట్టి వాళ్ళందరినీ బ్రతికించండి అని అనగానే తదాస్తు అని అంటాడు ఇంద్రుడు. అనగానే మొత్తం ఆ చనిపోయిన వానరాలన్నీ కూడా తిరిగి బ్రతుకుతాయి. అలా ఏ వానరాలకి పెద్ద పెద్ద దెబ్బలు తగిలి గాయాలయ్యాయో వాళ్ళందరి గాయాలు కూడా మానిపోతాయి. మళ్ళీ వానరాలందరూ కూడా చాలా శక్తిమంతులుగా ఉంటారు. ఇంకా అప్పుడు ఇంద్రుడు, మిగతా దేవతలు వాళ్ళందరూ కూడా అంటారనమాట, ఏమని? రామయ్య, ఇంకా ఇప్పుడు నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. సీతమ్మని, లక్ష్మణుణ్ణి తీసుకొని నువ్వు వెంటనే అయోధ్య నగరానికి చేరుకో. భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళందరూ అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి వీళ్ళని వాళ్ళ విమానాల్లో అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారు. అప్పుడు రాముడు ఏమంటాడంటే,
సరే మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి, అయోధ్య ఇక్కడి నుంచి చాలా దూరం కదా, వెంటనే వెళ్ళేలాగా మనం ఏర్పాట్లు చేయాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే విభీషణుడు ఏమంటారు తెలుసా? రామయ్య, నేను నిన్ను అయోధ్యకి ఒక్క రోజులో చేరుస్తాను. పుష్పక విమానం అని లంకా నగరంలో ఉన్నది. ఆ పుష్పక విమానం సూర్యుడంత గొప్పది, సూర్యుడంత తేజస్సు ఉంది ఆ పుష్పక విమానానికి. ఆ పుష్పక విమానం మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మనని తీసుకెళ్తుంది. ఎవరైతే ఆ పుష్పక విమానాన్ని కూర్చొని, ఆ విమానంలో కూర్చొని మనసుతో అనుకుంటే చాలు, ఎవరు ఆ విమానాన్ని డ్రైవ్ కూడా చేయక్కర్లేదన్నమాట. పెద్ద విమానం, ఆ పుష్పక విమానంలో కూర్చొని నన్ను ఈ ప్రదేశానికి తీసుకెళ్ళంటే చాలు. ఎంత వేగంతో వెళ్తుందో తెలుసా? మనోవేగంతో వెళ్తుందన్నమాట. వాయువేగం అని అంటే ఏమిటి? విండ్ అంత స్పీడ్గా, గాలి ఎంత స్పీడ్గా వెళ్తుంది, అంత స్పీడ్గా వెళ్తే వాయువేగం అంటాం. మరి మనోవేగం అంటే ఏంటో తెలుసా? మనసు. మన మనసు ఎంత వేగంగా వెళ్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఢిల్లీ గురించి ఆలోచించండి. నేను మనసులో ఢిల్లీ గురించి ఆలోచించగానే మీకు ఢిల్లీ ఆ ప్రాంతం అంతా మీకు ఆల్రెడీ చూసినట్టయితే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ స్కూల్ గురించి ఒకసారి ఊహించండి, మీ స్కూల్ మీకు కనిపిస్తుంది. అవునా? అలాంటి మన మనసులో ఏ ప్రదేశాన్ని అనుకుంటే ఆ ప్రదేశం మనకు కనిపిస్తుంది కదా, అంత వేగంగా మన మనసు ఆ ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అంత వేగంగా పుష్పక విమానం కూడా వెళ్తుందిట. కాబట్టి అలాగ మనోవేగంతో వెళ్తుంది ఆ పుష్పక విమానం. ఒక్క రోజులోనే నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళొచ్చు అని విభీషణుడు అంటాడు. అని ఏమంటాడంటే రామయ్యతో, రామయ్య, కొంత సమయం అయోధ్య నగరానికి వెళ్ళే ముందు ఈ లంకలో ఉండు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని అంటాడు. అంటే రామయ్య అంటాడు, విభీషణ, నువ్వు నన్ను ఉండమంటున్నావు, నాకు చాలా సంతోషమే, కానీ నాకు ఎప్పుడెప్పుడు అయోధ్య నగరానికి వెళ్ళిపోవాలి అని నాకున్నది. భరతుడు అక్కడ నా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు. భరతుడు నేను చిత్రకూటం దగ్గర ఉన్నప్పుడు వచ్చి నన్ను తిరిగి రాజ్యానికి రమ్మని బతిమలాడాడు. అవునా కదా, వచ్చి అన్నాడు కదా, రామయ్య, నేను రాజునవ్వను, నువ్వే రాజు అవ్వాలి, తిరిగి రావాలి అని ఎంతగానో బతిమలాడాడు. మీకు గుర్తుందా? ఆ విషయాన్నే చెప్తున్నాడు. అప్పుడు నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇంకా 14 ఏళ్ళు వనవాసం చేయాలి అని చెప్పాను. ఆ 14 ఏళ్ళు పూర్తి అయిపోయాయి, ఇప్పుడు అయిపోయిందనమాట. ఈ యుద్ధం కంప్లీట్ అయ్యేసరికి 14 ఇయర్స్ కూడా అయిపోయాయి. ముందే భరతుడు చెప్పాడు కదా, అయిపోయిన మరుక్షణం నువ్వు ఇక్కడికి రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేసిస్తాను అని ముందే చెప్పాడు కదా రాముడితోటి భరతుడు. కాబట్టి నేను వెంటనే వెళ్ళి భరతుడిని చూడాలి, ఆ పుష్పక విమానాన్ని వెంటనే ఇక్కడికి పంపించు అని అంటాడు. ఇంకా సరే అని ఆ పుష్పక విమానాన్ని అక్కడికి రప్పిస్తాడు విభీషణుడు. ఆ పెద్ద పుష్పక విమానం మేరు పర్వతం అంత పెద్దదిగా ఉంటుంది, బంగారుమయం, మంచి మంచి రత్నాలతోటి వజ్రాలతోటి అలంకరించి ఉంటుందన్నమాట. అలంకరించబడి డెకరేట్ చేయబడి ఉంటుంది. ఎవరు దాన్ని సృష్టించారు? మీకు అంతకుముందు చెప్పాను, హనుమంతుడు సుందరకాండలో సీతమ్మ గురించి వెతుక్కుంటూ రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు పుష్పక విమానం కనిపిస్తుంది అని ఎవరు నిర్మించారని చెప్పాను? విశ్వకర్మ, దేవతల శిల్పి. గుర్తుందా మీకు? ఆ విశ్వకర్మ నిర్మించిన పుష్పక విమానం బంగారుమయం, ఎక్కడ చూసినా బంగారుమయం, జెమ్స్ తోటి, పెరల్స్ తోటి, డైమండ్స్ తోటి, ఆ తర్వాత మంచి మంచి శబ్దం వచ్చే గంటలతోటి, బంగారు గంటలతోటి, అలాగే బంగారు కలువ పువ్వులతోటి గొప్ప అందంగా ఉంటుందన్నమాట. పెద్ద పుష్పక విమానం మేరు పర్వతం అంత పెద్దదన్నమాట. ఎంత పెద్దదంటే చాలా పెద్ద పుష్పక విమానం. అక్కడ అందరికీ కూర్చోవడానికి మంచి కుషన్ కుర్చీలు కూడా ఉన్నాయి. అవన్నీ బంగారు కుర్చీలు, మంచి మంచి కుషన్ తోటి చక్కగా ఉన్నాయి కూర్చోవడానికి. అది ముందుగా అసలు కుబేరుడి దగ్గర ఉండేది. కుబేరుడు కూడా రావణాసుడికి వరసకి అన్నయ్య అవుతాడనమాట, కజిన్. అతని దగ్గర నుంచి లాగేసుకున్నాడు కదా. ఈ లంకా నగరం కూడా ఒకప్పుడు కుబేరుడిదే, అది కూడా రావణాసుడు లాగేసుకున్నాడు.
అప్పుడు పుష్పక విమానం కూడా కుబేరుడి దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ విమానం ఇప్పుడు మరి ఎవరిది? ఇప్పుడు అది విభీషణుడిదే కదా. విభీషణుడే రాజు కాబట్టి ఆ విభీషణుడు రామయ్యకి పుష్పక విమానాన్ని బహూకరించాడనమాట. ఇప్పుడు ఆ విమానాన్ని ఎక్కి కూర్చున్నాడు రాముడు. అలాగే రామయ్య వెనకాతల సీతమ్మ కూడా పుష్పక విమానాన్ని ఎక్కింది, అలాగే లక్ష్మణుడు. తర్వాత ఏమన్నారంటే రామయ్య అందరికీ సరే వెళ్ళొస్తానని చెప్తూ సుగ్రీవుడితో అన్నాడు. మరొకసారి సుగ్రీవుడికి, జాంబవంతుడికి, విభీషణుడికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మీ వల్లే ఇదంతా జరిగింది, యుద్ధం గెలిచాను, ఇక మీరందరూ రెస్ట్ తీసుకోండి, మీ ప్రాంతాలకు వెళ్ళండి అని సుగ్రీవుడికి కూడా చెప్తాడు. సుగ్రీవుడు వాళ్ళందరూ కిష్కింధలో కదా ఉంటారు, మీరందరూ అక్కడికి క్షేమంగా వెళ్ళండి అని సుగ్రీవుడికి, జాంబవంతుడికి వాళ్ళకి చెప్తారు. కానీ సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఏమంటారంటే రామయ్య మేము కూడా నీతో పాటు అయోధ్య వస్తాము అని. అంటే రామయ్య అంటాడు, అంతకన్నా నాకు సంతోషం ఏమున్నది, మీరందరూ తప్పకుండా నాతో పాటు రండి అని వాళ్ళందరినీ కూడా పుష్పక విమానానికి ఎక్కమంటారు. అలాగే వాళ్ళతో పాటు బోలెడు మంది వానర వీరులు కూడా ఎక్కుతారనమాట. ఎంతమంది అయినా ఎక్కచ్చు ఆ పుష్పక విమానం, అంత పెద్దది. ఎంతమంది ఎక్కినా అందరికీ కూడా కూర్చోడానికి స్థలం ఉంటుంది, ఎంతమంది అయినా ఎక్కచ్చు. అంత పెద్ద పుష్పక విమానంలో అందరూ ఎక్కి అందరూ హాయిగా కూర్చుంటారు. రాముడికి, లక్ష్మణుడికి, సీతకి వాళ్ళెవరికి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం దూరంలో చక్కగా అందరూ కూర్చుంటారు, అంత ప్లేస్ ఉందన్నమాట. ఇంకా వెంటనే రామయ్య అనుకోగానే ఏమైంది, వాయువేగంతో విభీషణుడు కూడా వచ్చాడనమాట. వీళ్ళతో పాటు విభీషణుడు, ఆయన మంత్రులు వీళ్ళందరూ కూడా ఎక్కారు ఆ పుష్పక విమానం. ఇంకా వెంటనే మనోవేగంతో పుష్పక విమానం బయలుదేరడం మొదలుపెట్టింది ఆకాశంలో. అయితే రామయ్య ఏమనుకున్నాడు, సీతమ్మకి అన్నీ చూపించాలనుకున్నాడు. ఆయన ఎలాగ మనసులో అనుకుంటాడో అలాగే పుష్పక విమానం కూడా వెళ్తుంది. వెంటనే ఆయన అయోధ్య అనుకుంటే వెంటనే మరుక్షణం అయోధ్య వెళ్ళిపోయేదే. కానీ రామయ్య ఏంటి, సీతమ్మకి అన్ని ప్రదేశాలు చూపించాలని మనసులో అనుకున్నాడు. ఆయన అనుకున్న దాన్ని బట్టే పుష్పక విమానం కూడా వెళ్తుంది. ఆకాశంలో ఎగురుతుంటే రామయ్య అన్ని ప్రదేశాలు సీతమ్మకి చూపిస్తున్నారట. సీతమ్మ అశోకవనంలోనే ఉండిపోయింది కదా ఆవిడికి, కాబట్టి అవన్నీ చెప్తున్నాడు. ఇదిగో సీత, అదే యుద్ధ భూమి, అక్కడే యుద్ధం జరిగింది, అదిగో రావణాసురుడు అక్కడే నా చేతిలో చంపబడ్డాడు, అదిగో అక్కడ కుంభకర్ణుడు చనిపోయాడు, అక్కడ అకంపనుడు చనిపోయాడు అని అలా అందరి గురించి చెప్తున్నారట. వీళ్ళు చంపారు అని, ఎలా జరిగింది యుద్ధం, ఎవరి చేతిలో చనిపోయారు, హనుమంతుడు ఎవరిని చంపాడు, అంగదుడి చేతిలో ఎవరు మరణించారు, ఇవన్నీ కూడా యుద్ధంలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్తున్నారు. యుద్ధ భూమి నుంచి అలా ఇంకా ముందుకు వెళ్ళింది. అదిగో సముద్రం చూసావా, ఆ ఒడ్డునే మేము గుడారాలు వేసుకున్నాం, నువ్వు కూడా చూసావు కదా. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకెళ్ళి అదిగో వారధి, మేము కట్టిన వారధి అది అని ఆ వారధిని చూపించాడు. ఇంకా అలా ముందుకు వెళ్ళిన తర్వాత అంటే ఆ ప్రతి ప్రదేశం అనమాట. వెనక్కి ఇప్పుడు మళ్ళీ అయోధ్యకు వెళ్తున్నారు కదా, అవన్నీ చూపిస్తున్నాడు అనమాట. అదిగో కిష్కింధ వచ్చింది, అదిగో కిష్కింధ, ఆ కిష్కింధ రాగానే సీత అందనమాట. ఇక్కడ తార వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా రాముడు చెప్పాడు కదా. తార ఎవరు, వాలి భార్య, అవునా. అలాగే సుగ్రీవుడు భార్య, వీళ్ళందరినీ కూడా మనం అయోధ్యకి తీసుకువెళదాం అందిట. అనగానే సరే అని పుష్పక విమానాన్ని అక్కడ కిష్కింధ దగ్గర ఆపారట. వెంటనే సుగ్రీవుడు వెళ్ళి వీళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చారట. తారని, అలాగే సుగ్రీవుడు భార్యని, వాళ్ళందరూ కూడా పుష్పక విమానం ఎక్కారు. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి పుష్పక విమానం బయలుదేరింది. అలా ఆకాశంలోకి వెళ్తూ ఉంటే ఋష్యముఖ పర్వతాన్ని చూపించారట. అదిగో ఋష్యముఖ పర్వతం, ఇక్కడే నేను సుగ్రీవుడు మేము ఫ్రెండ్షిప్, ఒకరితో ఒకళ్ళం ఫ్రెండ్స్ అయ్యాము. ఇదిగో ఇక్కడే నేను శబరిని కలిశాను. శబరి ఉన్నది కదా, ఆవిడ భక్తురాలు, రామయ్యకి పళ్ళు అన్నీ ఇచ్చింది. ఇదిగో ఇక్కడే శబరి ఆశ్రమం. ఇదిగో ఇక్కడే నేను కబంధుడు అనే రాక్షసుడిని చంపాను. ఇదిగో ఇక్కడే జటాయు పడిపోయాడు. రావణాసురుడిని తీసుకెళ్తూ ఉంటే యుద్ధం చేశాడు కదా రావణాసురుడితో, జటాయు రెక్కల్ని విరిచేశాడు రావణాసురుడు, అప్పుడు జటాయు ఇక్కడే పడిపోయింది అని అవన్నీ కూడా చూపించాడు. ఇదిగో ఇక్కడే, నీకు గుర్తుందా, ఇక్కడే కరదూషణులు చనిపోయారు, మన ఆశ్రమం కూడా ఇక్కడే ఉండేది సీత, గుర్తున్నదా, ఇక్కడి నుంచే కదా రావణాసురుడు నిన్ను ఎత్తుకుపోయాడు అని ఆ ప్రదేశాలన్నీ చూపిస్తున్నట్ట. అదిగో గోదావరి, ఇక్కడే కదా మనం
ఉండేవాళ్ళం. అగస్త్య మహర్షి ఆశ్రమం, అదిగో అత్రి మహర్షి ఆశ్రమం, ఇవన్నీ మనం తిరిగాము. అత్రి మహర్షి ఆశ్రమంలో అనసూయాదేవిని నువ్వు కలుసుకున్నావు, అవన్నీ నీకు గుర్తున్నాయా? అదిగదిగో చిత్రకూట పర్వతం, ఇక్కడే కదా భరతుడు వచ్చాడు, నన్ను రమ్మనమని తిరిగి అడిగాడు, చివరికి పాదుకల్ని పట్టుకొని వెళ్ళాడు అని అవన్నీ గుర్తు చేస్తున్నట్ట. అలా అలా అంటే అలాగ వెనక్కి వెళ్తున్నారు కదా వాళ్ళు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఏవేవైతే అలాగ వెళ్తూ ఉన్నారో ఆ ప్రదేశాలన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అదిగో భరద్వాజ మహర్షి ఆశ్రమం. ఫస్ట్ వాళ్ళు అడవిలోకి రాగానే భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గరికే కదా వెళ్ళారు. ఆ ఆకాశం పైనుంచి కాబట్టి మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. దూరంగా గుహుడున్న నిషాదరాజ్యం కూడా కనిపిస్తున్నది. ఇంకా దూరంగా సరయూ నది కనిపిస్తోంది. ఆ సరయూ నది ఒడ్డునే ఏ నగరం ఉంది? అయోధ్య నగరం కూడా దూరంగా కనిపిస్తున్నది. అదిగదిగదిగో చూస్తున్నావా దూరంగా అయోధ్య నగరం అనేసరికి మొత్తం అక్కడ పుష్పక విమానంలో ఉన్న విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, వానరాలు అందరూ కూడా వాళ్ళు కూర్చుని చోటు నుంచి అలా లేచి చూశారట, ఏది అయోధ్య, ఏది ఏది అని. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఎక్కడున్నారు? భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నారు ఆకాశంలో. అయితే రాముడు అన్నట్ట, మనం ఇక్కడ దిగుదాము, భరద్వాజ మహర్షికి నమస్కరిద్దాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ పుష్పక విమానాన్ని ఆపి కిందకి దిగారట. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారట. వీళ్ళందరినీ చూసి భరద్వాజ మహర్షి చాలా సంతోషించారట. రాముడు ఆయనకి నమస్కరించారట, భరతుడి గురించి అడిగారట. భరతుడు ఎలా ఉన్నాడు ఏంటి అంటే ఆయన చెప్పారట భరద్వాజ మహర్షి, భరతుడు నీ గురించే ఆలోచిస్తున్నాడు, నీ పాదుకల్నే పెట్టి వాటితోటే పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని. సరే అని ఇంకా హనుమని పంపిస్తాడనమాట. రామయ్య ఏమని, ఇలాగా తిరిగి వస్తున్నానన్న విషయం నువ్వు భరతుడికి చెప్పు. భరతుడికి ఎక్కడి వరకు తెలుసు? ఆయన చిత్రకూట పర్వతం మీద రామయ్యని కలిసి ఆ పాదుకల్ని తీసుకురావడం వరకే భరతుడికి తెలుసు. తర్వాత ఇలా రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడని ఈ విషయాలు ఏవి తెలియవు కదా. ఆ విషయాలన్నీ నువ్వు చెప్పు. వెళ్ళి భరతుడికి ఇలా సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడని, నాకు ఇలా సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ అయిందని, ఇలా హనుమంతుడు నువ్వు వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కున్నావని, తర్వాత నలుడి సహాయంతో వారధి కట్టామని, వారధి దాటి వెళ్ళి పెద్ద ఘోరమైన యుద్ధం జరిగిందని, ఇలా ఇప్పుడు లంకకి విభీషణుడు రాజయ్యాడని, ఇలా తిరిగి అందరం పుష్పక విమానంలో వస్తున్నట్టు, భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఇప్పుడు ఇవాళ రాత్రి ఇక్కడ ఉంటున్నట్టు, రేపొద్దున్నే నందిగ్రామం దగ్గర కదా ఉన్నాడు భరతుడు, అక్కడికి వస్తున్నట్టు విషయాలన్నీ భరతుడికి చెప్పు అని ముందుగా హనుమంతుడిని పంపిస్తాడు. సరే అని హనుమంతుడు వేగంగా అక్కడి నుంచి బయలుదేరి భరతుడు ఉన్నటువంటి నందిగ్రామం దగ్గరికి వెళ్తాడు. భరతుడిని చూసి ఇలాగ నేను రామదూతని అని చెప్పుకొని రామయ్య చెప్పమన్న విషయాలన్నీ చెప్తాడు. అదంతా వింటాడు. అయితే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయింది, దారిలోనే ముందుగా భరతుడిని చేరుకోవడానికి ముందుగానే రామయ్య ఏం చెప్తాడంటే, గుహుడు కూడా ఉన్నాడు కదా నిషాదరాజు గుహుడు, ఆ గుహుడిని కూడా నువ్వు కలుసుకో, అతనికి కూడా నా క్షేమ సమాచారం అందించు అని చెప్తాడు. కాబట్టి గుహుడికి కూడా ముందుగా కలుసుకొని గుహుడికి రామయ్య క్షేమ సమాచారాన్ని చెప్పి అక్కడి నుంచి భరతుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి జరిగిందంతా చెప్తాడు భరతుడితో. భరతుడు కూడా చాలా సంతోషిస్తాడు. ఇంత జరిగిందా, సీతమ్మని ఇలా రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడా, రామయ్య ఇంత ఘోరమైన యుద్ధం చేయవలసి వచ్చిందా, మీరందరూ ఇంత సహాయం చేశారా అని వెంటనే భరతుడు ఏం చేస్తాడు, హనుమంతుడిని కౌగిలించుకొని చాలా సంతోషిస్తాడనమాట. ఆయన ఎంత సంతోషిస్తాడంటే అసలు రామయ్య తిరిగి వస్తున్నాడన్న సంతోషంతో అతడికి ఇలా కళ్ళంట సంతోషంతో ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి. వెంటనే ఏం చేస్తాడు తెలుసా, శత్రుఘ్నుడికి కబురు పెడతాడు. శత్రుఘ్నుడికి ఏమని, ఇలాగా రామయ్య తిరిగి వస్తున్నాడు, అన్ని గుళ్ళల్లోని పూజలు జరిపించు, అభిషేకాలు జరిపించు, అయోధ్య అంతా చాటింపు వేయించు, ఇలా రామయ్య తిరిగి వస్తున్నాడని అయోధ్య నగరాన్ని మొత్తం అలంకరించండి, సంగీత వాద్యాలు అవన్నీ తీసుకురండి, నృత్యాలు డ్యాన్సులు చేస్తారు కదా, నృత్యాలు చేసే కళాకారుని తీసుకురండి, సంగీత విద్వాంసుని తీసుకురండి, అందరినీ సిద్ధపరచండి, మొత్తం ఈ ప్రదేశం అంతా అయోధ్య నగరం అంతా
ముగ్గులు మంచి రంగవల్లికలతో అలంకరించండి. అన్నీ ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఉండాలి. కౌసల్య మాతకి, సుమిత్ర మాతకి, కైకేయికి కూడా ఈ విషయం చెప్పండి అని అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అలాగే శత్రుఘ్నుడు అవన్నీ ఏర్పాటు చేశాడు. మంచిగా శంఖాలు పూరిస్తూ, సంగీత వాయిద్యాలు మోగిస్తూ, డ్రమ్స్ అవన్నీ వాయిస్తూ అందరూ వచ్చారనమాట. అక్కడికి రామయ్య కోసం ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ రోజు అందరూ రెడీగా ఉన్నారు. మొత్తం పూలతో అన్ని వైపులా అలంకరించారనమాట. ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణమే. రాముడు వస్తున్నాడు అని అందరూ సిద్ధంగా ఉన్నారట. భరతుడు కూడా రామయ్య పాదాలని తల మీద పెట్టుకొని ఎదురు చూస్తున్నారట. బ్రాహ్మణులు పండితులు వీళ్ళందరూ వచ్చారట. వచ్చి వేదాలను చదువుతున్నారట. మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. భరతుడి పాదుకల్ని తల మీద ఉంచుకొని ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే శత్రుఘ్నుడు కూడా ఛత్రం పట్టుకొని ఉన్నారు. ఛత్రం అంటే రాయల్ అంబరిల్లా అనమాట. రెడీగా ఉన్నారు అందరూ రామయ్య కోసం. పుష్పక విమానం దూరంగా కనిపిస్తోంది. అదిగో రామయ్య తండ్రి వచ్చాడంటూ అయోధ్య నగర వాసులందరూ కూడా సంతోషంగా అనడం మొదలుపెట్టారట. అది ఎంతలా అంటే వాళ్ళు అన్నారో, వాళ్ళ మాటలు అవన్నీ కూడా సంతోషంతో వాళ్ళ అన్న మాటలు అవన్నీ కూడా స్వర్గలోకానికి చేరే అంత గట్టిగా అంటున్నారట సంతోషం పట్టలేక. ఇప్పుడు రామయ్య తండ్రి వాళ్ళ దగ్గరికి ఆ పుష్పక విమానం వస్తోంది. సరే, తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి కథలో మనం చెప్పుకుందాం. రేపే రామాయణం ఆఖరి భాగం అన్నమాట. కాబట్టి రేపటి కథతో మళ్ళీ మనం కలుసుకుందాం. మరి ఇప్పుడు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు? సరే, మరి ఫస్ట్ క్వశ్చన్ నిన్నేమడిగాను నేను? ఫస్ట్ క్వశ్చన్, యుద్ధ భూమిలో రాముడికి ఆదిత్య హృదయం చెప్పిన మహర్షి ఎవరు? ఆన్సర్ అగస్త్య మహర్షి. సెకండ్ క్వశ్చన్, రావణాసురుడి పట్టపురాణి ఆవిడ ఎవరు? ఆన్సర్ మండోదరి. థర్డ్ క్వశ్చన్, రావణాసురుడు చనిపోయాక లంకాపట్నానికి రాజుగా ఎవరికి పట్టాభిషేకం జరుగుతుంది? ఆన్సర్ విభీషణుడు. మరి ఇవాల్టి క్వశ్చన్స్ ఏంటో మీరు వినండి. ఫస్ట్ క్వశ్చన్, రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళందరూ తిరిగి అయోధ్య నగరానికి దేనిపై వెళ్తారు? సెకండ్ క్వశ్చన్, పుష్పక విమానాన్ని ఎవరు తయారు చేశారు? థర్డ్ క్వశ్చన్, పుష్పక విమానం ఎంత వేగంతో వెళ్తుంది? అది థర్డ్ క్వశ్చన్. ఓకేనా? వీటికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ రేపటి కథలో మనం రామాయణం చివరి భాగంతో కలుద్దాం. సరేనా పిల్లలు? ఉంటాను. బాయ్.